హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. యూఎస్ఏకి వచ్చేటప్పుడు తెచ్చుకోవాల్సిన వస్తువులేంటి, తెచ్చుకోకూడనివేంటి, అంటే ఈ ఐటెమ్స్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలో చెయ్యరు అని జెప్పేసి, ఈ ఐటెమ్స్ తెచ్చుకుంటే బెటర్, ఇవి తెచ్చుకోవచ్చు అని జెప్పేసి చాలా జేశాను. బట్ ఈరోజు ఈ వీడియోలో ఇదొక జనరల్ టాపిక్ అయినా కూడా చాలా వరకు అందరికీ యూజ్‌ఫుల్ అవుతది. ఈ మిస్టేక్స్ నేను గూడా చేశాను. ఆల్‌మోస్ట్ చాలా వరకు అందరూ ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడికొచ్చాక ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అనవసరంగా తెచ్చుకున్నాం గదా! ఇవన్నీ అని జెప్పేసి. అవి ఏం ఐటెమ్స్ అండ్ మీరు అవి ఎంతవరకు తెచ్చుకుంటే బెటర్ అని జెప్పేసైతే ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రీసెంట్‌గా కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళేంటంటే పాపం మనకి పర్ పర్సన్ వచ్చేసి ఇంత లగేజ్ తెచ్చుకోవాలి అని జెప్పేసి ఉంటది కదా! వాళ్ళేం జేశారంటంటే ఇంకా కొన్ని ఐటెమ్స్ కావాలి అని జెప్పేసి ఎక్స్‌ట్రా‌గా ఒక సూట్‌కేస్ కొనుక్కున్నారు. ఆ సూట్‌కేస్ యొక్క కాస్ట్ వచ్చేసి 4000 ఆర్ 5000 అంట. అందులోపలికి మళ్ళీ ఇండియా నుంచి ఐటెమ్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నారు. దానికి మళ్ళీ మనము ఎయిర్‌పోర్ట్ లోపల ఏంటంటే మనం ఎక్స్‌ట్రా‌గా లగేజ్ తెచ్చుకుంటే ఎక్స్‌ట్రా‌గా మనీ పే చేయాల్సింది ఉంటది గదా! ఎక్స్‌ట్రా‌గా మనీ పే చేశారంట. అవన్నీ చేసుకొని ఇక్కడికొచ్చాక అందులో ఒక్కటి గూడా వర్తీ ఐటెమ్ అయితే లేదు. అలాంటి మిస్టేక్స్ చాలా మంది చేస్తూ ఉంటారు గాబట్టి ఈరోజు దాని నుంచి మంచిగా కంప్లీట్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వీడియో అయితే మొత్తం చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్ అందరూ చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలా బరువుగా ఉన్నటువంటి స్టీల్ ఐటెమ్స్ అండ్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ అలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. ఈవెన్ నేను కూడా తెచ్చుకున్నాను. బట్ అవి మీకు యూఎస్‌లో కూడా మన ఇండియాలో ఎలా అయితే దొరుకుతాయో అలాగనే దొరుకుతూ ఉంటాయి. సో, దానికోసం మనం ఎక్కువగా స్పేస్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అవి మనకి వాల్‌మార్ట్‌లో గానియండి అండ్ డాలర్ ట్రీలో అక్కడ కూడా దొరుకుతూ ఉంటాయి. రీసెంట్‌గా చెప్పా కదా! స్టూడెంట్స్ వచ్చారు అని జెప్పేసి. వాళ్ళు ఇండియా నుంచి స్పూన్స్, పల్లి బుట్టలు అలాంటివి చాలా తెచ్చుకున్నారు పాపం. అవన్నీ కూడా మీకు ఇక్కడ వాల్‌మార్ట్‌లో దొరుకుతాయి. అండ్ డాలర్ ట్రీలో కూడా దొరుకుతాయి మీకు. సో, ఇక్కడ గూడా వాటి యొక్క ప్రైస్ వచ్చేసి $80, ₹80 అలా ఉంటదంతే. ఈవెన్ మన ఇండియాలో కూడా అంతే కదా! ఇక్కడ ఒక 3 స్పూన్స్, 4 స్పూన్స్ కలిపేసి ₹80 ఉంటాయి. ఇండియాలో కొంచెం ఒక 10 అటు ఇటు అయినా కూడా వాటి కోసం మనం స్పెషల్‌గా అవి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్పూన్స్ రానివ్వండి, గరిటెలు రానియండి అవన్నీ కూడా మనకి తక్కువలోనే బడ్జెట్‌లోనే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఈవెన్ స్టీల్ ప్లేట్స్ అవి కూడా మనకి బడ్జెట్‌లోనే దొరుకుతూ ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే ఒక స్టీల్ ప్రెషర్ కుక్కర్ తెచ్చుకోండి తప్ప, ఆ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ అవైతే తెచ్చుకోకండి. అవన్నీ కూడా వేస్ట్. ఈవెన్ నేనొచ్చేటప్పుడు కూడా తెచ్చుకున్నాను. అది నాకు పెద్దగా యూజ్ అవ్వలేదు. నేను ఇక్కడ యూఎస్‌లోనే ఇంకోటి తీసుకున్నాను. నాకు ఓకే అనిపించింది. అనే అనిపించింది. నేను అంత అమౌంట్ ఏం లేదు. ఆల్‌మోస్ట్ ఇండియా కంటే కొంచెం ఎక్కువైనా కూడా ఓకే అని అనిపించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి చాలామంది ఇండియాలో ఉన్నప్పుడే విపరీతమైనటువంటి వింటర్ వులెన్ జాకెట్స్ అంటే ఇక్కడ వెదర్ చాలా చలిగా ఉంటదని జెప్పేసి చాలా వరకు జాకెట్స్ తెచ్చుకుంటారు. మేము తెచ్చుకున్నాం. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా తెచ్చుకుంటున్నారు. అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్‌కి ఆ జాకెట్స్ అనేవి సూట్ అవ్వవు. మీకు ఇక్కడికొచ్చిన తర్వాత మీకు ఏవైతే సూట్ అవుతాయి, ఇక్కడ టెంపరేచర్‌కి మీకు ఎలాంటివైతే సూట్ అవుతాయి అని జెప్పేసి అవి మీరు ఇక్కడికొచ్చిన తర్వాత తీసుకుంటేనే బావుంటది. ఇండియాలో ఉన్నప్పుడు అనవసరంగా అవన్నీ గూడా తెచ్చుకోకండి. ఓన్లీ ఒకటే ఒక జాకెట్ మీరు ట్రావెల్ చేయాలి కాబట్టి ఇక్కడికి. సో, ఒక జాకెట్ మంచిది తీసుకోండి. మీకు ఇక్కడ ఇంత కావాలి. మీకు మీ టెంపరేచర్‌కి తగినట్లుగానే ఇక్కడనే తీసుకోండి గానీ, అనవసరంగా ఆ సూట్‌కేస్‌లలో 5, 6 జాకెట్లు పెట్టుకొని తెచ్చుకున్నా గూడా మీకు వేస్ట్. మీరు ఇక్కడికొచ్చాక ఫీల్ అవుతారు. చాలా ఎక్కువగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అవి గూడా ఇండియాలో గూడా ఎక్కువ ప్రైజే ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ సన్ స్ట్రోమ్స్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీకు తెలీదు. అంటే ఎంత టెంపరేచర్, ఎలాంటి జాకెట్స్ తీసుకోవాలి అని జెప్పేసి. కాబట్టి అలాంటివి గూడా తెచ్చుకోకండి. ఇంకా కొంతమంది షూస్ అవి గూడా తెచ్చుకుంటూ ఉంటారు ఇండియా నుంచి. మనకి మంచి షూస్ బడ్జెట్ లోపల తక్కువ కాస్ట్‌కి కొన్ని కొన్ని సార్లయితే ఓన్లీ $1 ఆర్ $2కే మంచి షూస్ కూడా దొరుకుతాయి మనకిక్కడ. ఈవెన్ నాకైతే ఓన్లీ $3కే చాలా సార్లు చాలా మంచి మంచి షూస్ దొరికాయి ఇక్కడ. అంటే $3 అంటే ఒక 300 అనుకోండి ఆల్‌మోస్ట్ ఇంకా తక్కువనే. బట్ అంతకంటే మీకు ఇక్కడికొచ్చాక కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుకునేటటువంటి స్టోర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాస్ అనేసి ఇంకా కొన్ని వాల్‌మార్ట్ లోపల మంచి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. బయట స్టోర్స్‌లలో ఆఫర్స్ పెడుతూ ఉంటారు. మీకప్పుడు మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఈవెన్ షూస్ అంటే చలి కోసము కొంతమంది షూస్ ఇండియాలో నుంచే తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి, ఇక్కడ మంచి షూసే దొరుకుతాయి కాబట్టి అవి కూడా అనవసరంగా తెచ్చుకోకండి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హ్మ్. బెడ్ షీట్స్. ఇక్కడ మ్యాట్రిసెస్ డిఫరెంట్‌గా ఉంటాయి.
మన ఇండియాలో 6x6 మ్యాట్రిసెస్ రానియండి, మన ఇండియాలో కప్పుకునేటటువంటి చెద్దర్లు రానియండి, అవన్నీ కూడా మీకు ఇక్కడ సూట్ అవ్వవు. ఇక్కడ బెడ్‌షీట్స్ డిఫరెంట్. ఇక్కడ బెడ్‌షీట్స్ చాలా క్వాలిటీ తోటి ఇత్తడి మ్యాట్రిసెస్‌కి తగినట్లుగా ఉంటాయి. మ్యాట్రిసెస్ మీన్స్ పరుపులు. ఇత్తడి పరుపులకు తగినట్లుగా ఉంటాయి. మనకి ఇండియాలో అలాంటివి దొరకవన్నట్లు. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఒకప్పుడు ఇండియాలో నుంచే చాలా తెచ్చుకున్నాం. ఆల్మోస్ట్ 6 ఆర్ 7 పెయిర్స్ తెచ్చుకున్నాం. ఓన్లీ 2 వాడామంతే. వచ్చిన స్టార్టింగ్‌లో అవి మాకు సూట్ అవ్వలే. ఎందుకంటే ఇక్కడ మ్యాట్రిసెస్ అనేవి డిఫరెంట్. చాలా ఇంత మందంతోటి చాలా వెడల్పుగా ఉంటాయి కాబట్టి అవి సెట్ అవ్వవు. అవి సూట్ అవ్వవన్నట్లు ఇక్కడ. సో, అందువల్లనే అవి కూడా మీకిక్కడ వేస్ట్ అవుతాయి. అందువల్లనే అనవసరంగా ఎక్కువ తక్కువ బెడ్‌షీట్స్ ఎక్కువ తక్కువ దుప్పట్లు అలాంటివి కూడా తెచ్చుకుంటాను. జస్ట్ మీరు వచ్చినటువంటి కొత్తలో సర్వే అవ్వడం కోసం ఓన్లీ 1 పెయిర్ తెచ్చుకోండి సరిపోతది. తర్వాత ఇక్కడ మీకు ఏవైతే సూట్ అవుతాయో అవి కొనుక్కుంటే సరిపోతది. అనవసరంగా ఎక్కువ తక్కువ తెచ్చుకొని ఎక్కువ తక్కువ లగేజ్ కదా! ఇక్కడికొచ్చాక అవి మీకు యూజ్ అవ్వవు వేస్ట్. వాటి ప్లేస్‌లో మీరు ఇంకేదైనా కావాల్సినవి పెట్టుకుంటే సరిపోతది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ గానియండి, ఎవరైనా పేరెంట్స్ పిల్లలని తీసుకొస్తున్నప్పుడు పెన్సిల్లు, షార్పనర్లు, ఎరేజర్లు, నోట్‌బుక్స్ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అవి అస్సలు వరస్ట్ అంటే వరస్ట్ డెసిషన్ అది. ఎందుకు అంటే మీకు ఇక్కడ డాలర్ ట్రీలోనే మంచి మంచి నోట్‌బుక్స్ దొరుకుతాయి. ఈవెన్ కాస్ట్‌కో అలాంటి చోట్ల కూడా చీప్‌గా బెస్ట్ పెన్స్, బెస్ట్ పెన్సిల్స్, వెరైటీ పెన్సిల్స్ మనకి యూఎస్‌లోనే దొరుకుతాయన్నట్లు. సో, నోట్‌బుక్స్ కానియ్యండి, పెన్స్ కానియ్యండి అవన్నీ కూడా ఇక్కడే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి కాబట్టి మీరు అనవసరంగా ఎక్కువ తక్కువ నోట్‌బుక్స్, ఎక్కువ తక్కువ పెన్స్ అవి కూడా ఏం తెచ్చుకోకండి. మీకు ఇక్కడ సూట్ అవుతది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము డాలర్‌ని, రూపాయిని కంపేర్ చేయడం కొంచెం తగ్గించుకోవాలి. మొత్తం అయితే మనకి మన లైఫ్ లాంగ్ ఉన్నా కూడా పోదు అది. ఆ కంపారిజన్ ఉంటే యూఎస్‌కి ఎందుకొస్తాం? ఎట్లైనా ఇండియాతో కంపేర్ చేస్తే అట్లా కంపేర్ చేసుకొనే మనం ఇక్కడికి వస్తాము. కంప్లీట్‌లీ అయితే పోదు గానీ అండ్ ఒక నోట్‌బుక్ కొనాలి అంటే అమ్మో! ఇండియాలో అయితే రూ. 30కే వస్తది. ఇక్కడ $1 పెట్టాలా? ఇది ఆ మైండ్ సెట్ ఉంటే మనం ఒక్కరోజు కూడా ఉండలేం. నేను చెప్పేదేంటంటే నేను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చెప్పాను గదా! మనము ఒక డాలర్‌ని రూ. 20 తోటి మాత్రమే కంపేర్ చేసుకోవాలి. అలా అవుతేనే మనకి సూట్ అవుతది కాబట్టి, ఇప్పుడు మనం ఇండియాలో రూ. 30 అని అనుకోండి ఒక నోట్‌బుక్. మనం ఒక డాలర్ పెట్టామంటే ఆల్మోస్ట్ రూ. 20 పెట్టినట్లుగా. అట్లా కంపారిజన్ చేసుకొని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా. సో, నోట్‌బుక్స్ కానియండి, పెన్స్ కానియండి, మన స్టడీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువకే దొరుకుతాయి. అండ్ స్కూల్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ మంచివి దొరుకుతాయి కాబట్టి ఇండియా నుంచి వచ్చేటప్పుడు అవసరం లేదవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మసాలాలు, ఉప్పులు, పప్పులు అవన్నీ తెచ్చుకుంటారు గదా! అవి గూడా ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి. ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువనే. నేను చెప్తున్నా గదా! మనం అట్లా కంపేర్ చేసుకుంటే ఒక్క రోజు కూడా ఉండలేము గాబట్టి, మనం ఓన్లీ గూడా ఇంట్లో వాడేటటువంటి మసాలాలే తింటాం మేము. మేము మోస్ట్‌లీ మాకు అవే అలవాటు. అక్కడివైతేనే టేస్టీగా ఉంటాయనుకుంటే మీ ఇష్టం. బట్ ఇండియాలో కూడా మేము బయటనే రత్నదీపు, డీమార్ట్ ఇలాంటి స్టోర్‌లలో నుంచే తెచ్చుకుంటాము అని అనుకుంటే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ గూడా బయట మంచిగానే దొరుకుతుంటాయి. అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ తమిళియన్స్, మలయాళీస్, హిందీ అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అన్ని రకాల మసాలాలు గూడా మనకిక్కడ దొరుకుతాయి కాబట్టి, మీరు వచ్చేటప్పుడు చిన్న జిప్‌లాక్ టవల్స్ ఉంటాయి కదా! ఆ చిన్న జిప్‌లాక్ టవల్స్‌లలో మీరు వచ్చిన తర్వాత ఒక 4-5 డేస్ సర్వే అయ్యేటటువంటి ప్యాక్ చేసుకొచ్చుకుంటే, మీరు వచ్చిన వెంటనే కొంచెం ఇబ్బందిగా ఉంటది. బయటికెళ్ళి అంత ఎక్స్‌ప్లోర్ చేయలేరు కాబట్టి, సో, చిన్న జిప్‌లాక్ టవల్స్‌లలో మీకు కావాల్సినవి తెచ్చుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హెవీ ఎథ్నిక్ వేర్ గూడా తెచ్చుకోకండి. ఐ మీన్ అంటే ఎక్కువగా పార్టీ వేర్ డ్రెసెస్ ఎక్కువగా బట్ మనకిక్కడ దొరకవు గదా! అందుకోసమే అని అనుకుంటే, మనకి ఆల్మోస్ట్ మీరు ఇయర్‌లీ వచ్చేసి ఒక 2 టైమ్స్ ఏమో యూజ్ చేయాల్సొస్తది అంతే. అంతకంటే ఎక్కువగా పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం రాదు. ఈవెన్ మన వాళ్ళు టెంపుల్స్‌కి అక్కడికెళ్ళినా కూడా చాలామంది జీన్స్, టీ షర్ట్‌లలోనే వస్తున్నారు. అమ్మాయిలను గూడా నేను చాలా మందిని చూస్తున్నాను. బట్ అలా రాకున్నా గూడా కొంచెం క్యాజువల్‌గా మన ఇండియన్ వేర్ డ్రెసెస్ తెచ్చుకున్నా గూడా మరి హెవీ ఎథ్నిక్ వేర్ ఉన్నాయైతే మీకు పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు. జస్ట్ 1 ఆర్ 2 పెయిర్స్ పెట్టుకోండి. అంతేగాని 10, 15 అన్నీ మొత్తం ఎథ్నిక్ వేరు, హాఫ్ శారీస్ అవన్నీ పెట్టుకున్నా గూడా మీకు పెద్దగా యూజ్ అయితే అవ్వవు. మేమొచ్చిన తర్వాత యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి, ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కువనే తెచ్చుకోండి. ఎందుకంటే అవి ఎక్కువ పడతాయి కాబట్టి. అలా రాదు అని అనుకుంటే మాత్రం నార్మల్‌గానే తెచ్చుకోండి. ఎక్కువగా క్యాజువల్ వేర్ మీద కాన్సంట్రేట్ చేయండి. క్యాజువల్ వేర్ బట్టలే ఎక్కువగా తెచ్చుకోండి. మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోటైతే మేబీ కొన్ని అటెండ్ అయినా కూడా ప్రతిసారి పర్టిక్యులర్‌గానే అంత అబ్జర్వ్ చేయాలి కాబట్టి కొంచెం మీడియేట్‌గా మీ ఇష్టం. బట్ నేనైతే ఎక్కువగా వద్దు అని సజెస్ట్ చేస్తాను.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పూజా ఐటెమ్స్. పూజా ఐటెమ్స్ కూడా మనకిక్కడ అన్నీ గూడా అవైలబుల్‌గానే ఉంటాయి. కొంతమంది చిన్న చిన్న పూజా మందిర్ గూడా తెచ్చుకుంటున్నారు. అది వేస్ట్. అది మనకిక్కడనే దొరుకుతాయి. అంటే చిన్నవి చెక్కతోటి రెడీ చేసినవి చిన్నవి తెచ్చుకుంటున్నారు స్టూడెంట్స్ అవి. బట్ అవి అవసరం లేదు. మీకిక్కడ గూడా దొరుకుతాయి. లేకపోయినా కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడికొచ్చాక అడ్జస్ట్ చేసుకున్నాం వాటిని. అలాంటి వాటి కోసం ఎక్కువ స్పేస్ వేస్ట్ చేయడం, దానికోసం ఎక్కువ బ్రీఫ్ కేసులు తీసుకోవడం, దాని ప్రైస్ వేస్ట్. మీకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాలి. అవన్నీ కూడా వేస్ట్ అవుతాయి. చాలా వరకు ఇక్కడికొచ్చిన తర్వాత మనం రెంటల్ హౌసెస్‌లోనే ఉండాల్సి ఉంటది. అక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. ఆ తర్వాత చేంజ్ అవుతూ ఉండాలి. మన ఇండియాలో లాగా ఈజీగా చేంజ్ అవ్వలేము హౌసెస్. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. దానికి చాలా వరకు కష్టం. ఎవ్వరు హెల్పర్స్ గూడా దొరకరు. ఇక్కడ మనము ఫ్రీక్వెంట్‌గా మూవ్ అవుదాం అనుకున్నా కూడా. అలాంటప్పుడు ఈ అనవసరమైన స్టోరేజ్ తెచ్చుకొని, అనవసరమైనయన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఫ్యూచర్‌లో మీరు అటు ఇటు మూవ్ అవ్వాలన్నా గూడా ఇబ్బందే. ప్రతి దానికి కూడా ఇబ్బందే అవుతది కాబట్టి అనవసరంగా ఫస్ట్‌లోనే ఎక్కువ తక్కువ ఐటెమ్స్ అయితే అస్సలు తెచ్చుకోకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టవ్స్ అనేవి కూడా ఇండక్షన్ బేస్డ్ ఉంటాయి కాబట్టి మన ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యుటిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ పెద్దగా యూజ్ అవ్వవు. అంటే మనం అల్యూమినియము గిన్నెలు అవి ఇవి తెచ్చుకుంటాం గదా! బట్ మీరు ఇక్కడికొచ్చి మీ దగ్గర అంటే ఇండక్షన్ బేస్డ్ ఉంటే తెచ్చుకోండి. లేకపోతే యూఎస్ వచ్చిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. అంటే అవి యూజ్ అవుతాయి. అల్యూమినియం బేస్డ్ అవి మనకి సరిపోతాయిలెండి కానీ అంతగా సూట్ అవ్వవు. సో, అలాంటివి తెచ్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ అవాయిడ్ చేయండి వాటిని. మీరు ఇక్కడికొచ్చిన తర్వాత మంచిగా ఒకటేసారి కొంచెం అమౌంట్ పెట్టారంటే అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ కూడా ఫ్రీక్వెంట్‌గా కొనేటివి కాదు కదా! వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే కాబట్టి కొంచెం అవాయిడ్ చేయండి. మినిమమ్ ఒక 2 ప్లేట్స్, ఓన్లీ 1 చిన్న కుక్కర్ అలాంటివే ప్రిఫర్ చేయండి కానీ అనవసరంగా 10, 20 ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, చెంబులు అవన్నీ కూడా అవసరం లేదు. అవన్నీ కూడా తెచ్చుకోకండి. అండ్ మీరిప్పుడు అనుకోవచ్చు ఈ ఐటెమ్స్ అన్నీ కూడా మేము ఇండియాలో కొనుక్కొని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకున్న దానికంటే యూఎస్‌లో కొనుక్కుంటేనే ఎక్కువ కాస్ట్ అవుతది అని చెప్పేసి. ఎందుకంటే మనము డాలర్స్‌ని రూపాయల్లోకి కన్వర్ట్ చేస్తాం కాబట్టి అలా అయితే చూడొద్దు. మీరు $1ని ఒక $20 లాగా కన్వర్ట్ చేసుకొని మీరు ఏదైనా ఒక ఐటెమ్ తెచ్చుకునేటప్పుడు చూసుకోండి. అట్లా కన్వర్ట్ చేసుకొని చూసుకోండి గానీ $1 ఇంకోటి 85, 86 అలా యేసుకుంటే అయితే వర్కౌట్ అవ్వదు. మీరు 1 డే కూడా ఉండలేరు. మీరు ఎయిర్‌పోర్ట్ దిగినప్పుడు వాటర్ బాటిల్ అక్కడ తాగడానికి $2 అంటాడు. అప్పుడే మీరు తిరిగి మళ్ళీ ఇండియా పోతే బావుండు అనిపిస్తది. అట్లా కన్వర్ట్ చేసుకుంటే అట్లా కన్వర్ట్ చేసుకోకూడదు. ఈవెన్ బెడ్‌షీట్స్ గానియండి, జాకెట్స్ అలాంటివైతే మీరు కన్వర్ట్ చేసుకున్నా కూడా వేస్ట్ అన్నట్లు. సో, ఎందుకంటే అవి కూడా ఇండియాలో కొంచెం ఎక్కువ ప్రైసే ఉంటాయి. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు అంతకంటే తక్కువ బడ్జెట్‌లోనే దొరుకుతాయి. కొన్ని ఐటెమ్స్ అట్లా నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. నేను వచ్చేటప్పుడు ఇండియాలో జాకెట్ తెచ్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత $30కి మంచి జాకెట్ దొరికింది నాకు వాల్‌మార్ట్‌లో ఆఫర్‌లో. నేను ఇండియాలో 3600 ఎంతో పెట్టుకొని తెచ్చుకున్నాను. అలాంటివి చాలానే ఉంటాయి. సో, జస్ట్ నాకు తెలిసి నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసినయి. కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా ఇవే. సో, కొంతమంది ఒపీనియన్స్ కూడా తీసుకొని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకెలా అనిపించింది? అండ్ మీ ఒపీనియన్స్‌ని కూడా తప్పకుండా తెలియజేయండి. మీకింకా ఏమైనా తెలిసిన ఐటెమ్స్ ఉన్నాయా? లేదు ఈ ఐటెమ్స్ తెచ్చుకుంటేనే బావుంటది అనిపించిందా? అనేది కూడా మీ ఒపీనియన్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.